ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు పోలిపెద్ది వెంకటరాయసు కవి రచించినటువంటి లావణ్య శతకంలో 22వ పద్యాన్ని చూస్తున్నాం. లావణ్యసీమ శతకము లేక లావణ్య శతకము అని చెప్పబడుతూ ఉన్నటువంటి శృంగార శతకంలో కొన్ని పద్యాలు హద్దు లోపల ఉండటం మూలంగా నేను మీకు అందిస్తాను, ఇంతకుముందే చెప్పున్నాను. అందించినటువంటి పద్యాలకి వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావటం మూలంగా కొన్ని మంచి పద్యాలని ఏర్చి కూర్చి మీకు అందించాలి అనుకున్నాను. దాంట్లో ఒక పద్యం ఇది. ఈ పద్యం ప్రేయసిని లేక ప్రియురాల్ని ఎన్ని రకాలుగా సంబోధించి పిలిచి సంతృప్తిపరచి సంతోషపరచచ్చో మనకి కనిపిస్తుంది. పద్యం అంతా కూడా సంబోధన రూపంలోనే ఉంది. తొలకరి మెరుప నా వెలలేని జీవరత్నమా, జున్నుగిన్నే చిత్తరుల మేటి రామచిల్క యొయారి రాయంచం కండ చక్కెర రాసి మేల్మి బంగరు శలాకం మదన మంజరి తీయ మామిడి పండు కుంకుమ బొమ్మ కల్కి కుల్కుల కొటారు కట్టాణి ముత్యమ కస్తూరి వీణే ముద్దుల గని సింగారముల బిడారు నెనరు మాటల దీవి పన్నీటి చలమాం కన్నెలేడి మిటారి అంగజుని సొక్కు మందు పొడి డబ్బి జాన నిన్మది దలంప వశమటే రామ రామ లావణ్య సీమా. కావ్యాలైనా శతకాలైనా కూడా కవి హృదయం స్పందించే ప్రదేశాలు కొన్నే ఉంటూ ఉంటాయి. మీ అందరికీ, ముఖ్యంగా కావ్య పిపాసులు రసజ్ఞులైన వారికి తెలుసు. విజయ విలాసంలో కొన్ని ఘట్టాలు, మనుచరిత్రలో మరికొన్ని ఘట్టాలు, పారిజాత భారణంలో కొన్ని ఘట్టాలు అత్యంత రమణీయంగా తీర్చిదిద్దబడ్డాయి. అక్కడ కవి హృదయం స్పందిస్తుంది. అలాగే శతకాలలో కూడా అనేకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. ఇది కవికి ఉన్న సహజ లక్షణం. తొలకరి మెరుప, తొలకరిలో వచ్చేటటువంటి మెరుపులు ఎంత కాంతివంతంగా ఉంటాయో అందరికీ తెలిసిన విషయం. తన యొక్క ప్రేయసిని తొలకరి మెరుపుతో పోలుస్తున్నాడు కవి ఇక్కడ. తొలకరి మెరుప నా వెలలేని జీవరత్నమా, వెల కట్టలేనటువంటి రత్నం నీవు, నాకు జీవరత్నానివి. జున్ను గిన్నె, కవికెందుకో జున్ను మీద మమకారం ఎక్కువ అనుకుంటాను. జున్ను గిన్నె చిత్తరుల మేటి, చిత్రాలన్నిటిలోకి కూడా నీవే గొప్పదానివి. రామచిల్క యొయారి రాయంచ, రామచిలుకని, అలాగే అందమైన నడలు కలిగినటువంటి రాయంచని, కండ చక్కెర రాసి, కులకండ అంటాము, అదే కలకండ, కలకండ చక్కెర రాసివి నీవు. మేల్మి బంగారు సలాక, బంగారు తీగవే నీవు. మదన మంజరి తీయ మామిడి పండు, తీయని మామిడి పండుట ఆవిడ. కుంకుమ బొమ్మ కల్కి కుల్కుల కొటారు, కులుకుల యొక్క కొటారు రాసి, ధాన్యపు రాశి, ఉప్పు రాశిలాగా ఉప్పు కొటారు అని పిలుస్తూ ఉంటాం మనము. ఇక్కడ కుల్కులు, సొగసుని లేక కులుకులను, సౌందర్యాన్ని పోగు చేసేటటువంటి, రాసిపోసేటటువంటి ప్రదేశం. కట్టాణి ముత్యమా, ఆణిముత్యాలు అంటాము. కట్టాణి ముత్యమ కస్తూరి వీణే, కస్తూరి వీణే సంబోధన. అంటే కస్తూరి పరిమళములు కలిగినటువంటిది అని నిఘంటుకారుడు చెబుతున్నాడు.
ముద్దుల గని ముద్దులకు నెలవు, సింగారముల బిడారు సౌందర్యాలకి శృంగారానికి కూడా నెలవు బిడారు స్థానము. నెనరు మాటల దీవి ప్రేమతో కూడినటువంటి మాటలను మాట్లాడటంలో దీవి స్థానము. పన్నీటి చలమా హాయిగా వేసవి కాలంలో స్నానం చేయొచ్చుట పన్నీటితో నిండినటువంటి చలమ. కన్యలేడి మిటారి అంగజని సొక్కు, అంగజుని యొక్క సొక్కు అన్నాడు ఇక్కడ. అంటే సొగసు అని, అంటే మన్మథ సమానమైనటువంటి, మన్మథ ప్రేరితమైనటువంటి, మన్మధునితో కూడినటువంటి సౌందర్యం. మందు పొడి డబ్బీ, ఇదొక కొత్త ప్రయోగం అండి. మందు పొడి డబ్బీ. మందు పొడి అంటే ఇక్కడ మందు అంటే ఆకర్షించుకునేది, అంతే లోబరుచుకునేటటువంటి దాన్ని మందు అంటారట. అంటే ఎదుటి వారిని ఆకర్షించి లోబరుచుకోవటానికి పెట్టేటటువంటి దాన్ని మందు పెట్టింది అని, మా కోడలు మా అబ్బాయికి మందు పెట్టిందని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు పల్లెటూళ్ళల్లో. మందు పొడి డబ్బీ, అటువంటి మందు చల్లేటటువంటి డబ్బానే నువ్వన్నాడు. అంటే ఆకర్షించటంలోనూ తన సొగసు చేత లోబరుచుకోవటంలోనూ నీవు జానవి. జాన నిన్మది దళంప, అటువంటి నెరజానవైనటువంటి నిన్ను కనుక తలుచుకుంటూ ఉంటే వశమటే రామ రామ లావణ్య సీమ తొలకరి మెరుప నా వెలలేని జీవరత్నమజున్ను గిన్నె చిత్తరుల మేటి రామచిల్కయుయారి రాయంచం ఖండ చెక్కెర రాసి మేల్మి బంగారు శలాక మదన మంజరి తీయ మామిడి పండు కుంకుమ బొమ్మ కల్కి కుల్కుల కొటారు కట్టాణి ముత్యమ కస్తూరి వీణే ముద్దుల గని సింగారముల బిడారు నెనరు మాటల దీవి పన్నీటి చలమ కన్యలేడి మిటారి అంగజుని సొక్కు మందు పొడి డబ్బి జాన నిన్మది దళం పవశమటే రామ రామ లావణ్య సీమ. స్వస్తి.